జనవరి 26 నుంచి మాకు తోడుగా మీరు. ఇకపైన సోమవారం నుండి శనివారం వరకు ప్రతిరోజు మధ్యాహ్నం 3 గంటలకు. వాళ్ళు అడిగిన దాంట్లో కూడా న్యాయం ఉంది కదా డాడ్. మనకున్న నమ్మకం వాళ్ళకి కలగాలి కదా. అవును, ఆ నమ్మకం కలిగేలా మనమే వాళ్ళకి భరోసా కల్పించాలి. 100 ఆలోచించి వ్యాపారంలోకి అడుగు పెడతాం. అలాంటిది 2 జీవితాలకి ముడివేస్తున్నప్పుడు ఇంకెంత ఆలోచించాలి? చేసేద్దాం, వెంటనే ఎంగేజ్మెంట్ చేసేద్దాం. ఏమంటావు రాధనా? మీ ఇష్టం నాన్న. అమ్మ కమల, మీ ఇష్టం మావయ్య. నా ఇష్టం కాదు, ఇది మీ కొడుకు జీవితం, మీ కొడుకు ఎంగేజ్మెంట్. కాబట్టి మీ అభిప్రాయం కూడా చెప్పండి. మీ మనసులో ఏమైనా వేరే ఆలోచనలున్నా చెప్పండి. అదేం లేదు మావయ్య, మాకు కూడా వాడికి త్వరగా ఎంగేజ్మెంట్ చేస్తే బాగుండనిపిస్తుంది. చేసేద్దాం మావయ్య. బీర్వాలో నా కొత్త చీరలు ఖాళీగా ఉన్నాయి. అదే వాడు ఎంగేజ్మెంట్ అయితే అవన్నీ కట్టుకోవచ్చు. ఓసి నీ దుంపదేగా, నాడా దొరికిందని గుర్రం కొన్నట్టు నీ చీరలు ఖాళీగా ఉన్నాయని వాడికి ఎంగేజ్మెంట్ చేయడం ఏంటే? సర్లేరా, ఏదైతే ఏముంది, అందరూ ఒప్పుకున్నట్లే కదా. ఇంకొకరిని అడగాలి నాన్న. ఎవరిని? నిన్న కాదు, గౌతమ్ని. వాడికి కమల్ చెప్తుందిలే, తను ఒప్పిస్తుంది. కృష్ణప్రసాద్, ఇప్పుడు ఓకేనా? చాలా థ్యాంక్స్, చాలా హ్యాపీగా ఉంది. అయినా దీని గురించి ఇంత నలిగిపోవాలా? మొహమాటం ముందు పుట్టి తర్వాత నువ్వు పుట్టావయ్యా. నాకు ఫోన్ చేస్తే నేను అందరితో కలిసి మాట్లాడేవాడిని కదా. సరే, ఇక మీరు ఎలాంటి భయాలు పెట్టుకోవద్దు. ఫోన్లే, ఈ విధంగానైనా మా ఇంటికి వచ్చారు, భోంచేసి వెళ్ళండి. అయ్యో, అంత టైం లేదు సార్, హాస్పిటల్కి వెళ్ళాలి. పర్వాలేదులేవయ్యా, భోంచేయడానికి ఎంత టైం పడుతుంది? లేదు సార్, ఈసారి వచ్చినప్పుడు తింటాం. వెళ్ళనే ఉన్నానా, ఎక్కడ ఏ కత్తిరి మర్చిపోయాడో ఏంటో. కత్తెర మర్చిపోవటం ఇట్లా? అదే నాన్న, ఆపరేషన్లు అవి ఇవి చేస్తూ ఎవరి పట్ల అయినా కత్తిరి మర్చిపోయాడేమో అంటున్నా. సరే సార్, వెళ్ళొస్తాం. మంచిది. ఉంటాం బాబాయ్, వెళ్ళొస్తాం ముదిరి గారు. పదండి కృష్ణప్రసాద్. మొత్తానికి కంగారు పడ్డావన్నమాట. వీళ్ళు ఎంగేజ్మెంట్ అంటున్నారు, గౌతమ్ని ఎలా ఒప్పించాలి? స్వీటీ వంశీ, ప్రసాదం కళ్ళకద్దుకొని తినండి. ఏంటి అలా చూస్తున్నారు? తమరు ఎంత శ్రద్ధగా ప్రసాదం తింటున్నారో చూస్తున్నాను. దిష్టి పెడుతున్నారా? అయ్యో, నావి దిష్టి కళ్ళు కాదు, మంచి కళ్ళు. ఏమో, ఎవరికి తెలుసు? ఒకవేళ నావి దిష్టి కళ్ళైనా నేను దిష్టి పెట్టను. నువ్వు బాగా తిని పుష్టిగా ఉండాలని కోరుకుంటాను. ఎందుకు? ఎందుకంటే నువ్వెంత బాగా తింటే అంత స్ట్రాంగ్గా ఉంటావు. ఎంత స్ట్రాంగ్గా ఉంటే అంత బాగా నన్ను చూసుకుంటావు. నన్ను అంటే మన పిల్లల్ని. పిల్లలంటే స్వీటీ వంశీ, మీ అక్క పిల్లలు, మా అన్న పిల్లలు, సో మన పిల్లలు. నేనేం కావాలని మీ పక్కన కూర్చోలేదు. నీళ్ల బిందెలు మోసి మోసి నీ చేతులు కందిపోయాయి కదా, ప్రసాదం తినిపిద్దామని వచ్చాను. ఏమీ అవసరం లేదు, నేను తినగలను. అయినా శ్రద్ధగా తింటున్నానని అన్నారు కదా, మళ్ళీ ఎందుకు? రాణి,
ఇదిగో తిను, ప్రసాదం చాలా బాగుంది. మీరు తినరా మొత్తం నాకే పెడుతున్నారా? నేను కూడా స్ట్రాంగ్ గా ఉండాలని పెడుతున్నారా? మీరు కూడా కొంచెం తినండి. నేను పెడుతుంది నీకు కాదు, హ? మరి నీ లోపలున్న బేబీకి. రాణి అక్క, నీ బొజ్జులో ఉంది బాయా గాలా? అది ఇప్పుడే తెలియదు నాన్న, పుట్టిన తర్వాత తెలుస్తుంది. నీకెవరు పుడతారనిపిస్తుంది అక్క? నాకెవ్వరైనా పర్వాలేదు. బేబీ బాయ్ అయితే నాకు ఇచ్చేసేయ్. బేబీ గర్ల్ అయితే నాకు ఇచ్చేసేయి. నా పిల్లల్ని మీ ఇద్దరికి ఇస్తే ఇంక నేనెవరిని పెంచుకోవాలరా? పోన్లే రాణి, మళ్ళీ ఇంకో బేబీని ప్లాన్ చేయొచ్చు. ఉంది. పుట్టబోయే బేబీకి ఏం పేరు పెడతావక్క? ఏం పేరు పెట్టమంటావు? నాకేం తెలుసు, నువ్వే ఏదో ఒకటి అనుకొని ఉంటావు కదక్క. ఇప్పటిదాకా అయితే అనుకోలేదు, కానీ ఇప్పుడు ఆ దేవుని సమక్షంలో ఉండి అనుకుంటున్నాను. నాకు అమ్మాయి పుడితే ఝాన్సీ అని పేరు పెడతాను. అబ్బాయి పుడితే అబ్బాయి పుడితే ఎవరి పేరు పెడతావు? గౌతమ్ అని బావగారి పేరు పెడతాను. రాణి, ఏం మాట్లాడుతున్నావు? అవునక్క, మీరిద్దరూ నాకు దైవంతో సమానం. మీరు నాకు పునర్జన్మనిచ్చారు. మా ఆయన శ్రీధర్ బంగారం. అలాంటి మంచి వ్యక్తి నా జీవితంలోకి వచ్చాడంటే కారణం మీరు. అనాథనైన నన్ను సొంత వాళ్లలా చేరదీశారు. కష్టసుఖాల్లో తోడుంటున్నారు. నాకు మీకన్నా ఎవ్వరూ ఎక్కువ కాదు. అందుకే మీ పేర్లే పెట్టుకుంటాను. ఊరుకో రాణి, నువ్వు అనాథవేంటి? ఆ మాటకొస్తే మరి నేను? అవును, మేం కూడా అనాథలమేగా. మాకు ఎవరు లేరు, మీరు తప్ప. మా అమ్మా నాన్నలు ఉన్నప్పుడే బాగుండేది. వాళ్ళు చనిపోయిన తర్వాత మా పిన్ని మాత్రమే మాకు తోడుగా ఉంటుంది. పిక్తాతయ్య వాళ్ళు మమ్మల్ని దగ్గరకు తీసుకోవడం లేదు. కానీ నీకు పుట్టబోయే బేబీ మాత్రం అనాథ కాదు. ఏ బేబీ, వింటున్నావా? నీకు అమ్మా నాన్నున్నారు, స్వీటీ అక్క నేనున్నాను, వంశీ అన్నున్నాడు, ఝాన్సీ పిన్నుంది, గౌతమ్ బాబాయ్ ఉన్నాడు. నీకో మేమందరం ఉన్నాం, ఓకేనా? ఏ బేబీ, నేను డ్రాయింగ్ బాగా వేస్తాను, నీకు కూడా నేర్పిస్తాను. మనమిద్దరం కలిసి డోరేమాన్, డొనాల్డ్ డక్ బొమ్మలన్నీ ఎంచక్క వేసుకోవచ్చు, ఓకేనా? ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. ఊర్మిళను ఎదిరిస్తూ మేం చేస్తున్న ప్రయాణానికి మీరు చూపిస్తున్న ప్రేమకి కృతజ్ఞతలు తెలుపుతూ ఇకపై జనవరి 26 నుంచి సోమవారం నుండి శనివారం వరకు ప్రతిరోజు మధ్యాహ్నం 3 గంటలకి మిమ్మల్ని పలకరించబోతుంది.